గ్రామం చెందిన నేను వెంకటపతి మాట్లాడుతున్నాను. ఇక్కడ సుమారు 100 మంది బీసీ కాలనీలో ఉన్నారు. అక్కడ నెక్స్ట్ రోడ్డు పక్కన ఎస్సీ వాళ్ళు 90 మంది 100 మంది కుటుంబాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎస్సీలు వస్తే ఇక్కడికి పూజారులు పూజ చేయకూడదంటారు, పూజ చేసేలేదంటారు. బయటే ఉండి వాళ్ళ దగ్గర టెంకాయ కర్పూరము ఇలాంటి సామాగ్రి ఇస్తే తీసుకొని పూజ చేస్తే అట్లే బయట పంపించేస్తారు. బీసీలు వచ్చినా కూడా వాళ్ళు తలుపు తీయడం మామూలుగా. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏమైనా పూజ చేయాలనుకుంటే విగ్రహాన్ని సదురుమందించి అన్ని కార్యక్రమాలు చేసి పండుగ జరుపుకుంటారు. మేము ఎవరైనా వచ్చి పూజ చేయాలనుకుంటే మాకు ఆ విగ్రహాన్ని కూడా సదురుమందించలేదు. కాకపోతే మేము ఆ ఫోటోలు పూజ చేసుకొని మేము బయలుదేరిపోవాలా. ఏమన్నా మాట్లాడితే గుడి మాది, మాకు కోర్టులో జడ్జి గారు మాకు పట్టా ఇచ్చేసినారు. వెంకటేశ్ మత్తాలయ్య కొడుకు వెంకటేశ్ అన్నాడు. ఇప్పుడు అడిగినాము, ఇప్పుడు కూడా అన్నాడు. వాళ్ళు సార్ కూడా అట్లా అంటారు, మాది అంటారు. తర్వాత వెంకటేశ్ తన వర్గీకరణతో కూడా అదే మాట అంటారు. మీరు ఇదే విషయం పైన కోర్టు కూడా పోయి చెప్తున్నారు కదా, కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో తీర్మానం ఏమి ఇచ్చినారు జడ్జి గారు? పూజ చేయమని చెప్పినాడు. అందరికీ ఎవరైనా రాని పూజ చేసుకోండి, గుడి మీది కాదు, గ్రామస్తులు ఎవరు వచ్చినా పూజ చేసి ఇవ్వాల్సిందే, మరి కూర్చున్నాం చెప్పినాడు కూడా సారు. అది లాస్ట్ ఇయర్ మాట్లాడింది ఈ విషయాన్ని లాస్ట్ ఇయర్ సార్ లాగానే ఏమన్నా ఒకరిని అడిగితే వాడిని పర్మిషన్ ఇస్తేనే నేను పూజ చేస్తాను వాడు చెప్తేనే పూజ చేస్తాడంట, లేదంటే ఇట్లా లాక్ చేస్తారు. మీకు ఇప్పుడు ఏం న్యాయం కాదు అధికారుల నుంచి? ఒకటి వాళ్ళు పూజ చేస్తారా చేయమను, లేదంటే బీగాలు మేము పూజలు పిలిపించుకుని పూజ చేసుకుంటాం. అయ్యోని పిలిపించి మేము ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మేము గుడి తెచ్చి పూజ చేసుకుని మా కార్యక్రమాలంతా మేము జరుపుకుంటాం. ఎప్పుడు వచ్చినా పూజకి ఎవరో పూజ చేయాలి అంతే. ఇట్లా అది మా సమస్య. వాళ్ళు అలా అబ్జెక్షన్ చేస్తున్నారు, అదే మా సమస్య. పంచాయతీ, నా పేరు శివ, మాది ఒడ్డూరు గ్రామము. సో ఇక్కడ మా ఊర్లో ఒక సమస్య ఏమంటే మేము ఎప్పుడు పూజకి వచ్చినా పెద్దమ్మ గుడి అనేది లాక్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది. ఈ విషయం పైన మేము లాస్ట్ ఇయర్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఆ కంప్లైంట్ కాపీలు అంతా మా దగ్గర కూడా ఉన్నాయి. అప్పుడు ఎస్ఐ సార్ వాళ్ళు పిలిచి పూజారిని పిలిపించి మాట్లాడితే అప్పుడు వాళ్ళు పూజ చేస్తాం అది ఇదని చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ మేము ఈ సంక్రాంతిని పునరుద్ధరించుకొని ఈరోజు అంటే మంగళవారము ఎంత డేట్ ఈరోజు పూజ కోసము గుడి తలుపులు తీసి మేము పూజ చేయాలనిపిస్తే వాళ్ళతో మాట్లాడాము నిన్నే. వాళ్ళు ఏమని చెప్పారంటే మేము పూజ చేయము, ఊర్లో ఎవరో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఏదో గుడికి ఏదో చేస్తున్నారు, వాళ్ళంతా పర్మిషన్ తీసుకుంటేనే మేము గుడి తెలిసి పూజ చేస్తామని చెప్తున్నారు. ఈ విషయం పైన మేము చాలాసార్లు కంప్లైంట్లు కూడా ఇచ్చాము. సమస్య అనేది అయితే సాల్వ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు మీరు చూసినారంటే బీగాలు అనేది క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా బీగాల్లో వేసి పెట్టి ఉంటారు, లోపల కూడా వేసి పెట్టాను. లాస్ట్ ఇయర్ మేము సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఇక్కడే బయటే పిల్లని కొట్టుకొని బయటే పూజ చేసుకొని వెళ్ళాము. మాకు గుడి అనేది తలుపులు అయితే తెరలేదు. సో ఇది కుల వివక్ష లేదన్నా మత వివక్ష అలా మీరు దయచేసి సపోర్ట్ చేసి ఈ ఇష్యూని అందరికీ తెలిసేలా చేయాలని కోరుకుంటున్నాము. మా గ్రామస్తులు కూడా చాలామంది ఇక్కడే ఉన్నారు, మీరు చూడొచ్చు. మాది ఒక 20-25 కుటుంబాల దాకా ఉన్నాయి. మేము ఈ విధంగా ప్రతిసారి ఎప్పుడు పూజకు వచ్చినా ఇదే సమస్య, మేము ప్రతిసారి వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. దీనిపైన మేము గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ రోజు నుంచి మేము పోరాటం కొనసాగిస్తున్నాము. అట్లే మీకు అసలు సమస్య వచ్చినప్పుడు మీరు అధికారులతో మాట్లాడమని చెప్పినారు కదా, మాట్లాడిన తర్వాత అధికారుల స్పందన విన్నా కూడా ఊర్లో ఏదైనా మార్పు వచ్చిందా? ఏం రాలేదు. మళ్ళీ అధికారులు వేరే స్పందించినారా? మా అధికారుల దగ్గర చెప్పాము. వాళ్ళు అధికారులు అంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాము, మిగతా అధికారులు ఎవరికి చెప్పలేదు. రెవెన్యూ అధికారులు వీళ్ళు ఎంఆర్ఓ వీళ్ళ దగ్గరికి అంతా పోలేదు. ఎస్ఐ సార్ ఏం చెప్పినాడంటే పోయినసారి పూజ అందరికి ఎవరికి వచ్చినా పూజ చేయాలి, అది ఊరికి సంబంధించిన గుడి, ఇది ఒక వ్యక్తికి సంబంధించిన గుడి కాదు. సో అతను ఏమన్నాడంటే ఈసారి నుండి చేస్తామని ఒప్పుకున్నారు. బట్ ఈసారి ఇంకొక కొత్త పూజారి అంట, ఆయన పోయి అడిగితే ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, ఇదో పెత్తందారుల నిజాం పాలన లాగా ఇది నాకైతే తలపిస్తోంది. నేను ఒక గ్రాడ్యుయేట్ని, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. ప్రతిసారి కూడా ఇదే సమస్య మీద మా ఊరోళ్ళని ఎక్కువ భయపెట్టడము, కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు. అందుకోసం అనేసి నేను ఈరోజు మళ్ళీ వచ్చాను. పోయినసారి లాగా మళ్ళీ వచ్చి దీని మీద గట్టిగా పోరాటం చేయాలని మాట్లాడుతున్నాము. మాకు ఈ సమస్య కోసం ఒక పరిష్కారం అనేది చూపించాలి. ఇప్పుడు ఈ గుడి ఏ కుటుంబం ఆధీనంలో ఉంది? ఒక కుటుంబానికి సంబంధించిన కాదు, ఇది ఊరికి మొత్తానికి సంబంధించిన గుడి. మా తాతల కాలం నుంచి ఇది సంబంధించిన గుడి, అందరికి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించిన గుడి కాదు, ఇది అందరికి సంబంధించిన గుడి. ఇది ఇప్పుడు ఈ గుడికి సంబంధించి మెయిన్ కారణం ఎవరు వస్తున్నారు? ఈ మెయిన్ కారణం అంటే ఇక 2 వర్గాల్లాగా అయిపోయినాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తెరుచుకుంటారు, పూజ చేసుకుంటారు, ఏమేమి వాళ్ళు చేసుకుంటారు, ఊర్లో మిగతా వాళ్ళనంతా అడగరు. సో ఇప్పుడు మేము పూజకు వచ్చినప్పుడు మాత్రము వాళ్ళని అడగాల వీళ్ళని అడగాల అనేసి చెప్తా ఉంటారు. అదే సమస్య.
సో వాళ్ళకైతే వాళ్ళు ఇష్టంగా ఎవరిని అడిగినా పూజ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు గుడి తెరుచుకుంటూ పూజ చేసుకుంటారు. వెన్ ఇట్స్ కమ్ టు మీ మేము వచ్చినప్పుడు మాకు గుడి లాక్ చేస్తారు, పూజ చేయరు. అది సమస్య. మేము పూజకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఇలాంటి సమస్యలు వచ్చి గుడి లాక్ చేస్తారు, మేము చేయం పూజ అంటారు. లేదంటే గుడి పూజ ఊర్లో వదిలేసి కొన్ని రోజులు దూరంగా ఉన్నట్టు అది ఇది యాక్ట్ చేస్తారు మా పూజ అయ్యేంత వరకు. తర్వాత మా రామాలను కొంటారు. ఇదే విషయం మార్నింగ్ సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సర్పంచ్తో మాట్లాడాము, ఫోన్ కూడా చేసాము. ఆయన వస్తామన్నాడు. మార్నింగ్ నుంచి ఎదురు చూసాము, ఆయన ఇంతవరకు కూడా రాలేదు. వాళ్ళకి కూడా సమస్య అనేది తెలియజేశాము. లాస్ట్ టైం ఇదే సమస్య మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు సర్పంచ్ కూడా వచ్చి నేను ఇంకా వాళ్ళు గుడి తీయలేదంటే నేను వస్తానన్నాడు. కానీ మార్నింగ్ నుంచి ఫోన్ చేశాను, తను కూడా రాలేదు. ఇంతవరకు మాకు సమస్య గురించి ఆయన స్పందిస్తలేడు. వస్తాను అంటున్నాడు కానీ ఇంతవరకు రాలేదు. స్టిల్ 7:30 ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్.